హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం సైన్ ఎక్స్ గ్రాఫ్ గురించి నేర్చుకున్నాం, అలాగే కాస్ ఎక్స్ నేర్చుకున్నాం, అలాగే టాన్ ఎక్స్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మన నెక్స్ట్ గ్రాఫ్ వచ్చేసి ఫోర్త్ గ్రాఫ్ y ఈజ్ ఈక్వల్ టు కాట్ ఎక్స్. మనం కాట్ ఎక్స్ను ఎలా రాయొచ్చు? కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అని రాయొచ్చు. ఇక్కడ ఎక్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు ఎన్ పై దగ్గర ఎక్కడ అన్డిఫైన్డ్ అయిపోతుంది? ఎక్స్ సైన్ ఎక్స్ ఎక్కడైతే జీరో అవుతుందో అక్కడ ఈ ఫంక్షన్ మొత్తం అన్డిఫైన్డ్ అయిపోతుంది. అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎన్ పై అయితే ఎప్పుడు కాట్ ఎక్స్ డిఫైన్ అవుతుంది. అంటే సైన్ జీరో దగ్గర సైన్ 0 పై 2 పై 3 పై అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై దగ్గర సైన్ ఎక్స్ జీరో అవుతుంది. కాబట్టి వాటి దగ్గర మనకి ఏమవుతుంది? ఇప్పుడు ఎజిమ్టోడ్స్ వస్తాయి. అదేవిధంగా టాన్ ఎక్స్ లాగా సేమ్ గ్రాఫ్ కూడా సేమ్ టాన్ ఎక్స్ లాగా ఉంటుంది, బట్ ఏంటంటే రివర్స్లో ఉంటుంది అండ్ షిఫ్టెడ్ ఉంటుంది. అది ఎలాగ ఉన్నదో చూడండి ఒకసారి. ఓకే, ఇది వైఎక్స్, ఇది ఆరిజిన్, ఇది ఎక్సెస్ అనుకున్నాం. ఓకేనా, ఎజిమ్టోడ్స్కి మనం రెడ్ లైన్ గీసుకోవచ్చు. ఇక్కడ వాల్యూస్ ఏమొస్తాయి మనకి? పై బై 2, పై 3 పై బై 2, 2 పై అండ్ సో ఆన్. ఇక్కడ మైనస్ పై బై 2, ఇది మైనస్ పై, మైనస్ 3 పై బై 2, మైనస్ 2 పై అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఎక్కడ వస్తాయి? ఎన్ పై దగ్గర, అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై దగ్గర మనకి ఎజిమ్టోడ్స్ వస్తున్నాయి. అవునా? సో ఆ ఎజిమ్టోడ్స్ ముందు మనం గీసేసుకుంటే అలాగే 2 పై దగ్గర కూడా మనకి ఎజిమ్టోడ్స్ వస్తాయి. అలాగే మైనస్ పై దగ్గర ఎజిమ్టోడ్స్ వస్తాయి. అలాగే మైనస్ 2 పై దగ్గర ఎజిమ్టోడ్స్ వస్తాయి. ఎజిమ్టోడ్ వస్తుంది లైన్, స్ట్రైట్ లైన్. అలాగే ఈ వైఎక్స్ ఆల్సో ఇది కూడా ఒక ఎజిమ్టోడే. దీన్ని టచ్ చేయకూడదు గ్రాఫ్, ఈ రెడ్ లైన్స్ని కూడా మనం టచ్ చేయకూడదు. అలాగే ఈ కాట్ ఎక్స్ జీరో ఎప్పుడవుతుంది? కాస్ జీరో అయినప్పుడు జీరో అవుతుంది. అంటే కాస్ ఎక్స్ జీరో ఎప్పుడవుతుంది? పై బై 2 దగ్గర. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 దగ్గర మాది ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 దగ్గర ఇది జీరో అయిపోతుంది. కాబట్టి అంటే ఈ గ్రాఫ్ ఎప్పుడు కూడా పై బై 2 దగ్గర, 3 పై బై 2 దగ్గర, మైనస్ పై బై 2 ఇక్కడ కట్ చేయాలి గ్రాఫ్. ఓకేనా, కట్ చేయాలి. అండ్ ఈ పై 2 పై 3 పై ఏదైతే ఉందో వాటిని టచ్ చేయకూడదు. కాబట్టి ఈ గ్రాఫ్ మనకి ఎలా వస్తుందంటే ఈ రివర్స్లో వస్తుంది. టాన్ ఎక్స్ అయితే మనకి టాన్ ఎక్స్ ఇలా వస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే ఎక్కడ దీన్ని ఆరిజిన్ టచ్ చేసుకుని అలా వచ్చింది టాన్. ఇక్కడ ఏంటంటే ఆరిజిన్ టచ్ చేయకూడదు, రివర్స్లో వస్తుంది గ్రాఫ్ లాగా. అలాగే ఇలాగా. అలాగే ఇక్కడ కూడా ఒక లైన్ వస్తుంది, ఇది ఇలాగ వస్తుంది. ఇక్కడ ఇలా రావాలి అండ్ ఇది ఇలా రావాలి. సారీ ఒకసారి మళ్ళీ గీద్దాం. ఎలా వస్తుంది? ఇక్కడ ఈ లైన్ని టచ్ చేయకుండా ఇలా వచ్చి ఇలా రావాలి. ఈ రెడ్ లైన్ మాత్రం టచ్ చేయకూడదు. ఓకేనా, ఇది కూడా చూడండి గ్రాఫ్ ఎలా వచ్చింది మనకి. పై బై 2, 3 పై బై 2 దగ్గర కట్ చేయాలి, ఎందుకంటే ఇవి కాస్ ఎక్స్కు రూట్స్ కాబట్టి ఇక్కడ కట్ చేయాలి. అలాగే పై మైనస్ 2 పై 3 పై, అలాగే మైనస్ పై, మైనస్ 2 పై, మైనస్ 3 పై, అలాగే ఇవన్నీ కూడా ఎజిమ్టోడ్స్. అంటే ఆ కాట్ ఎక్స్ ఫంక్షన్ అక్కడ అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి అక్కడ ఎజిమ్టోడ్స్ వచ్చినాయి. ఎజిమ్టోడ్స్ని గ్రాఫ్ టచ్ చేయకూడదు. ఓకేనా, ఇది అర్థమైంది కదా. ఇది అర్థమైతే మనకి డొమైన్ ఆటోమేటిక్గా మనం దీన్ని కూడా రాయొచ్చు. డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ రియల్ నెంబర్స్లోంచి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది మొత్తం కవర్ చేస్తుంది, ఇది కవర్ చేస్తుంది. ఈ పాయింట్స్ ఎజిమ్టోడ్స్ పాయింట్ ఏమవుతున్నదో అవి తప్పితే మిగతా అన్ని కవర్ చేస్తుంది. కాబట్టి మైనస్ ఎన్ పై వేర్ n బిలాంగ్స్ టు ఇంటీజర్, ఇది డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్. అలాగే
రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ చూడండి, రేంజ్ అంటే వై యాక్సిస్ మీద చూస్తాంగా, ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇది మొత్తం అంతా గ్రాఫ్ చూడు ఇదంతా కవర్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనం ఏ వాల్యూ తీసుకున్నా సరే మనకు వాల్యూ వస్తుంది కాబట్టి ఆర్ రియల్ నెంబర్స్, రేంజ్ ఏంటి ఆర్ రియల్ నెంబర్స్. అండ్ ఇది పీరియడిక్ ఫంక్షనేగా, పీరియడిక్ ఫంక్షన్. ఆల్మోస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ కాదు, ఆల్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ ఆల్వేస్ పీరియడిక్. సో ఇది పీరియడిక్ ఫంక్షను. మరి పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి రిపీట్ అవుతుంది. అంటే ఈ లెంత్ ఈ 0 నుంచి ఇక్కడ వరకు ఇది ఎంత, ఇది లెంత్ పై, ఈ పై లెంత్ మినిమం లెంత్ కదా రిపీట్ అవుతుంది, లెంత్ రిపీట్ అవుతుంది కాబట్టి దీన్నే మనం పీరియడ్ అంటూ, ఇది పై. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి ఎఫ్ మ్యాక్సిమం, ఎఫ్ మినిమం పీరియడ్ అయిపోయింది, ఎఫ్ మ్యాక్సిమం ఎఫ్ మినిమం ఉంది కదా, ఎఫ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు, ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే కిందకి వచ్చేసి మ్యాక్సిమం పైకి ఏంటి గ్రాఫ్ మొత్తం ఇన్ఫినిటీకి వెళ్తుంది కాబట్టి ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్. అలాగే ఎఫ్ మినిమం ఇది కూడా -∞ వరకు వెళ్తుంది కాబట్టి ఇది కూడా డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే. రూట్స్ ఉన్నాయా మరి, నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ రూట్స్ ఇన్ఫైనైట్ రూట్స్ ఉన్నాయి. ఎందుకు -3π/2 π/2 అలాగే π/2 3π/2 ఇలాగే ఇటు వరకు ఇన్ఫినిటీ వరకు ఇక్కడ ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ రూట్స్ ఇన్ఫినిటీ. మరి రూట్స్ ఏంటి, రూట్స్ని మనం ఏ విధంగా డినోట్ చేస్తాం, x బిలాంగ్స్ టు చూడండి ఇది ఆడ్ ఇంటిగ్రల్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ π/2 కదా, అంటే 2n + 1 × π/2. ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ని ఎలాగ కదా రాస్తాం, ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π/2 దగ్గర ఇవన్నీ x యాక్సిస్ని కట్ చేస్తాం కాబట్టి అవి మాత్రం రూట్స్ అవుతాయి. ఓకేనా. ఈజ్ ఇట్ క్లియర్? ఈ గ్రాఫ్ చూడండి, జాగ్రత్తగా చూడండి, సేమ్ tan x గ్రాఫ్ లాగా ఉంటుంది. బట్ అంటే tan x మనకి ఇలా ఉంటుంది, దీని షేప్ మాత్రం ఇలా ఉంటుంది. ఇంకోటి అంటే షిఫ్టెడ్ అన్నమాట, ఒక π/2 లెంత్ ఏంటంటే షిఫ్ట్ అవుతుంది. ఆ గ్రాఫ్ని జాగ్రత్తగా చూడండి, గమనించండి. ఓకేనా. ఇకపోతే sin x అయింది, cos x అయింది, tan x అయింది, cot x అయింది. నెక్స్ట్ గ్రాఫ్ వచ్చేసి 5th గ్రాఫ్ secant x. 5th గ్రాఫ్లో secant x, y ఈజ్ ఈక్వల్ టు secant x. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి, కొంచెం టిపికల్గా ఉంటుంది. దీన్ని ఈజ్ ఈక్వల్ టు secant x కింద రాస్తాం కదా, secant x డినామినేటర్లో అవుతుంది cos x. అంటే cos x ఎక్కడ 0 అవుతుందో అక్కడ ఫంక్షన్ అన్డిఫైన్డ్ అవుతుంది, అక్కడ ఎజిమ్టోట్స్ వస్తాయి. కాబట్టి ఎక్కడ cos 0 అవుతుంది, ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π/2 దగ్గర cos 0 అవుతుంది కాబట్టి అన్ని చోట్ల ఆ పాయింట్లు అన్ని చోట్ల కూడా మనకి ఏమవుతుంది, ఎజిమ్టోట్స్ వస్తాయి. ఓకేనా. ఇది ఒకటి కొంచెం టిపికల్గా ఉంటుంది, జాగ్రత్తగా చూడాలి గ్రాఫ్. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది 0 అనుకోండి. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఎజిమ్టోట్స్ గీసేద్దాం. ఎజిమ్టోట్స్ ఎలా గీసుకుందాం, cos x ఎక్కడ 0 అవుతుంది, ఇంటిగ్రల్ ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ π/2 దగ్గర మనకి ఇది అన్డిఫైన్డ్ అదే ఎజిమ్టోట్స్ వస్తాయి కాబట్టి ఇది π/2 అనుకోండి, π/2, ఇది 3π/2, ఇది 5π/2. అలాగే ఇక్కడ -5π/2 -3π/2 అలాగే -5π/2. అర్థమవుతుంది? ఇది జాగ్రత్తగా చూడండి. ఇది ఓకే. ఇదంతా -π/2. ఇక్కడ మనకి ఎజిమ్టోట్స్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ cos 0 అవుతుంది కాబట్టి ఫంక్షన్ అన్డిఫైన్డ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఎజిమ్టోట్స్ రావాలి. చూస్తుంటే జాగ్రత్తగా గమనించండి, ఎక్కడ ఎజిమ్టోట్స్ మనకు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, అది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఒకసారి చూసేయడం కాకుండా వీడియోని రిపీట్ చేస్తూ ఉండండి, రిపీట్ చేసుకొని చూస్తూ ఉండండి. ఆ గ్రాఫ్స్ ఎక్కడ మనకి
ఎజిమ్టోట్స్ వస్తున్నాయి. గ్రాఫ్ ఎందుకు ఆ షేప్ అలా వస్తుంది అనేది జాగ్రత్తగా గమనించండి. దేని షేప్ ఎలా ఉంటుంది ఏంటని జాగ్రత్తగా గమనించండి. ఇవి ఎజిమ్టోట్స్ కదా. ఎజిమ్టోట్స్ అయితే ఇప్పుడు మనకి గ్రాఫ్ ఇక్కడ కూడా నేను ఎజిమ్టోట్స్ కాదు ఇవి ఆల్రెడీ. ఇది ఏంటంటే అలైన్మెంట్ గురించి మాత్రమే నేను గీస్తున్నాను. ఇది ఎజిమ్టోట్స్ కాదు, ఇది కూడా గ్రాఫ్ కాదు, ఇది గ్రాఫ్లో భాగం కాదు. ఇది ఈ హారిజెంటల్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే జస్ట్ అలైన్మెంట్ కోసం గీసేటువంటి లైన్స్ మాత్రమే. ఇవి గ్రాఫ్లో భాగం కాదు. ఇది 1, అలాగే ఇది మనం -1 అనుకుంటే ఇప్పుడు cos 0 ఎంత అవుతుంది 1. అంటే cos 0 దగ్గర 1 అంటే secant 0 కూడా secant 0 ఎంత అవుతుంది 1 అవుతుంది. secant 0 1 అవుతుంది. అంటే గ్రాఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ ఎలా వస్తుంది? ఇలా యూ షేప్లో ఇలా వస్తుంది. ఇది జాగ్రత్తగా, ఇవి ఎజిమ్టోట్స్ కదా, యూ షేప్లో ఎలా వస్తుంది. అలాగే దీనికి ఆల్టర్నేటివ్లో మళ్ళీ ఇక్కడ 1కి -1కి మధ్యలో గ్రాఫ్ ఉండదు. జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. దీన్ని టచ్ చేస్తుంది, బట్ ఈ ఎజిమ్టోట్స్ని టచ్ చేయకూడదు. ఈ ఎజిమ్టోట్స్ అనుకోండి. అలాగే మళ్ళీ ఎక్కడ రావాలి? ఇలాగా ఈ ఎజిమ్టోట్స్ని టచ్ చేయదు. ఆల్టర్నేటివ్గా ఇలా వస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ ఎక్కడ వస్తుంది? మళ్ళీ ఇది ఎజిమ్టోట్ అయితే మళ్ళీ ఇక్కడ వస్తుంది ఇలాగా. అలాగే ఇక్కడ ఈ ఆల్టర్నేటివ్గా మళ్ళీ ఇక్కడ, అలాగే మళ్ళీ ఇక్కడ. ఇది కంపల్సరీ దీన్ని టచ్ చేస్తాయి. ఈ లైన్ టచ్ చేస్తుంది. ఎందుకంటే 1 అనే లైన్ y = 1 అని y = -1 అని టచ్ చేస్తుంది. బట్ ఏంటంటే ఎజిమ్టోట్స్ టచ్ చేయకూడదు. అలాగే ఆల్టర్నేటివ్గా ఇది వచ్చిందనుకో దీనికి ఆల్టర్నేటివ్ ఇక్కడ, దీనికి ఆల్టర్నేటివ్ ఇక్కడ, దీనికి ఆల్టర్నేటివ్ ఇక్కడ, ఇలా రావాలి. దీన్ని సీకెంట్ గ్రాఫ్ ఇలా ఉంటుంది దీని షేపు. ఓకేనా? ఇంకోటి ఇది రిపీటెడ్ అవుతుందా గ్రాఫ్? ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ షేప్ అయితే ఉందో ఆ షేప్ అలా మళ్ళీ అలా రిపీట్ అవుతూనే ఉంది. ఈ గ్రాఫ్ ఇలా రిపీట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది రిపీట్ అవుతుందో చూడండి. ఇక్కడ నుంచి మొదలుపెట్టి చూసుకుంటే ఇక్కడ వరకు అంటే 2π. దీని లెంత్ ఎంత? 2π. ఇక్కడ నుంచి చూడండి ఇది, తర్వాత ఏమొచ్చింది? ఇది వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దీని షేప్ ఏదైతే ఉందో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కింద కూడా సేమ్ స్టార్ట్ అవుతుంది. అలాగే రిపీట్ అవుతుంటుంది. ఈ మినిమం లెంత్ ఏదైతే ఉందో దీని లెంత్ ఎంత? దీని లెంత్ ఎంత? 2π లెంత్. ఈ మినిమం లెంత్ రిపీట్ అవుతుంది. అంటే cot x కూడా రిపీటెడ్, పీరియడిక్ ఫంక్షనే. అండ్ పీరియడ్ ఎంత? 2π. cot x is also secant x is also a periodic function and its period is 2π. ఓకేనా? ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది విషయం. ఇప్పుడు డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ చూద్దాం. డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ మళ్ళీ మొత్తం అన్నీ డిఫైన్ చేద్దాం. డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్, డొమైన్ చూడండి. డొమైన్లో ఆల్ మొత్తం ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కవర్ చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కవర్ చేస్తుంది. బట్ ఈ పాయింట్ లేదు, ఈ పాయింట్. ఎజిమ్టోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ మాత్రం ఉండవు, మిగతా అన్నీ కూడా ఉంటాయి. సో ఆర్లోంచి మనం ఏమేమి తీసేయాలి? ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ π/2 తీసేయాలి. అంటే 2n+1 × π/2ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఇది డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్. అలాగే రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ చూడండి. రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ చూడండి. 1 నుంచి -1 నుంచి 1 వరకు గ్రాఫ్ లేదు, ఇదంతా ఖాళీ. మళ్ళీ 1 నుంచి పైకి ఉంది, అలాగే -1 నుంచి కిందకి ఉంది. కానీ -1కి 1కి మధ్యలో గ్రాఫ్ లేదు. అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు? -1 to ∞ ఓపెన్. ఇది క్లోజ్ పెట్టండి. -1 అంటే వాల్యూ వస్తుంది కాబట్టి -1 ∞ దగ్గర ఓపెన్, అలాగే యూనియన్. మళ్ళీ ఈ 1 నుంచి చూడండి ∞ వరకు ఉంది. సో 1 క్లోజ్ టు ∞ ఓపెన్. ఇది రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్. అలాగే ఈజ్ ఇట్ పీరియడిక్? ఎస్, పీరియడిక్ ఫంక్షన్. ఇది పీరియడిక్ ఫంక్షను. అండ్ పీరియడ్ ఎంత? పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడే చెప్పుకున్నాం, పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2π. ఈజ్ ఇట్ రైట్? అలాగే ఎఫ్ మ్యాక్సిమం
డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ ఉంది, అక్కడ ఇలా పెరుగుతుంది, మినిమం వాల్యూ ఇది పెరుగుతున్నది, మ్యాక్సిమం వాల్యూ కూడా పెరుగుతున్నది కదా. ఎఫ్ మ్యాక్సిమం డస్ నాట్ ఎగ్జిస్ట్, అలాగే ఎఫ్ మినిమం వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా. మరి రూట్స్ ఉన్నాయా? నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ రూట్స్ సేమ్. రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యాక్సిస్ని చూడండి, గ్రాఫ్ ఎక్కడైనా కట్ చేస్తుందా? కట్ చేయట్లా. అది నో రూట్స్, రూట్స్ అనేవే లేవు. ఓకేనా. డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ అయింది, రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ అయింది, పీరియడ్ అయింది, అలాగే ఎఫ్ మ్యాక్సిమం ఎఫ్ మినిమం అయింది, రూట్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా. ఇది సీకెండ్ ఫంక్షన్ గురించి, సీకెండ్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్. అలాగే కొసీకెంట్ ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి? 6th వన్లో కొసీకెంట్. కొసీకెంట్ 6th కొసెక్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు, ఇది కొసెక్ ఎక్స్ అని మనం ఎలా రాయొచ్చు? కొసెక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/sin x కింద రాయొచ్చు. 1/sin x. డెనామినేటర్లో sin x ఉంది కాబట్టి డెనామినేటర్ ఎప్పుడు అన్డెఫైన్, ఎప్పుడు 0 అవుతే అక్కడ ఈ ఫంక్షన్ కొసెక్ అన్డెఫైన్డ్ అయిపోతుంది. అలాంటి చెప్పుకున్న మ్యాటరే. అంటే ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఎన్పై, ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎన్పై అవ్వాలి, అయితేనే ఇది డిఫైన్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పై దగ్గర ఇది ఫంక్షన్ ఏమైపోతుంది? అన్డెఫైన్డ్ అయిపోతుంది. అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై దగ్గర మనకి ఎజిమ్టోడ్స్ వస్తాయి అన్నమాట. అంతేనా? మనం ఇప్పటివరకు కదా అలాగే కదా చేస్తున్నాం. ఆ గ్రాఫ్ కూడా ఒకసారి చూడండి. అక్కడ మనం ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై దగ్గర మనం ఎజిమ్టోడ్స్ని గీసుకొని మనం గ్రాఫ్ డ్రా చేయాలి. ఓకే. ఇది వై యాక్సిస్, ఇది ఆరిజిన్ అయితే మనం ఇక్కడ చూద్దాం. ఇది π/2 అనుకోండి, ఇది π అనుకోండి, ఇది 3π/2 అనుకోండి, ఇది 2π అనుకోండి, ఇది 5π/2 అనుకోండి, ఇది -π/2, ఇది -π, -3π/2, ఇది -2π, ఇది -5π/2 అండ్ సో ఆన్. ఇక్కడ వరకు అయితే కంటిన్యూ అవుతుంటుంది. ఓకేనా. ఇక్కడ మనకి ఎక్కడ ఎజిమ్టోడ్స్ వస్తాయి ఆ ఎజిమ్టోడ్స్ ముందు గీసేసుకుంటే మనకి అలైన్మెంట్ ఈజీ అవుద్దని చెప్పుకున్నాం కదా. ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై దగ్గర అంటే π, 2π, 3π, అలాగే -π, -2π వీటి దగ్గర ఎజిమ్టోడ్స్ వస్తాయి. ఇక్కడ ఎజిమ్టోడ్స్ గీసేద్దాం. ఫస్ట్ ఎజిమ్టోడ్స్ గీసేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. అలాగే 2π దగ్గర ఎజిమ్టోడ్స్ వస్తాయి. ఇలా కూడా ఇది పైకి ఇంకా గీసుకోండి, కావాలంటే గీసుకోండి. అక్కడ ఇది కూడా 3π అనుకుందాం. 3π అయితే ఇక్కడ ఎజిమ్టోడ్స్ వస్తాయి. ఓకే. అలాగే ఇక్కడ వస్తుంది -π దగ్గర ఎజిమ్టోడ్ వస్తుంది. అలాగే -2π దగ్గర ఎజిమ్టోడ్స్ వస్తాయి. అలాగే ఇక్కడ -3π దగ్గర కూడా ఎజిమ్టోడ్స్ వస్తాయి. ఓకే. ఇలా వచ్చిందనుకో, ఇది వై యాక్సిస్ ఎలా వచ్చిందనుకోండి. అలాగే అలైన్మెంట్స్ కోసం మనం ఆల్రెడీ హారిజాంటల్ లైన్ గీసుకుంటాం కదా. హారిజాంటల్ లైన్ ఇది ఎజిమ్టోడ్స్ కాదు, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇది జస్ట్ మనకి అలైన్మెంట్ కోసమే ఇది గీత అనుకున్నాం. ఇది 1, ఇది -1 అయితే ఇప్పుడు ఎక్కడ అన్డెఫైన్డ్ అవుతుంది? పై దగ్గర అన్డెఫైన్డ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మన గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఈ గ్రాఫ్ సేమ్ ఇలాగ యూ షేప్లోనే వస్తుంది. బట్ ఇది టచ్ చేసుకొని ఇక్కడ పై దగ్గర అన్డెఫైన్డ్ అవుతుంది కాబట్టి ఈ లైన్ టచ్ చేయకుండా వెళ్తుంది. అలాగే ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్గా ఇలాగా ఇలా వస్తుంది గ్రాఫ్, టచ్ చేయకుండా ఇలా వెళ్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇలా, అలాగే ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆల్టర్నేటివ్ ఇక్కడ రావాలి, ఇలా రావాలి. అలాగే ఈ గ్రాఫ్ ఇక్కడ ఇలా రావాలి. అలాగే ఇక్కడది ఇది టచ్ చేయకూడదు. యాక్చువల్లీ
టచ్ చేయకూడదు, జాగ్రత్తగా గీయండి, మీరు గీసినట్టు టచ్ చేయకూడదు ఇలాగా, ఓకేనా. సో ఇక్కడ మనం చూడండి, ఇది కూడా పీరియడిక్ ఫంక్షనే. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది మొత్తం కూడా రిపీట్ అవుతుంది, అంటే 2π. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది మళ్ళీ పీరియడ్ ఇది రిపీట్ అవుతుంటుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఇది రిపీట్ అవుతుంటుంది, అంటే పీరియడిక్ ఫంక్షను. అంటే దీని పీరియడ్ ఎంత 2π, అంతేనా. డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ కూడా సేమ్, ఆల్ రియల్ నెంబర్స్, బట్ ఏంటంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పైని తీసేయాలి. డొమైన్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు r మైనస్ nπ. అలాగే రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు, రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ చూడండి ఒకసారి. రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ ఎక్కడ వరకు కవర్ చేస్తుంది, మొత్తం అంతా కవర్ చేస్తుంది తప్పితే -1 నుంచి 1 వరకు తప్పితే మిగతా అంతా కవర్ చేస్తుంది. కాబట్టి ఇది r మైనస్ -1 నుంచి రేంజ్ కదా, సారీ రేంజ్ అంతా కవర్ చేస్తుంది. గ్రాఫ్ ఎక్కడ లేదు మనకి, -1 నుంచి 1 వరకు లేదు, లేదంటే r- అలా కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం, ఇది కూడా ఇబ్బంది లేదు. దీన్ని మనం ఎలా రాద్దామంటే -∞ నుంచి -1 వరకు, ఇది క్లోజ్, ఇది ఓపెన్, యూనియన్ 1 నుంచి ∞ వరకు, ఇది ఓపెన్. రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు, ఆర్ దీన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం r -1 to 1. ఈ ఆర్లోంచి ఈ గ్రాఫ్ లేదు కాబట్టి ఇది తీసేసాం, మిగతా అంతా ఉంది రేంజ్లో. సో -1 మనం సబ్ట్రాక్ట్ చేసాం, ఇలా కూడా రాసుకోవచ్చు. అలాగే ఎఫ్ మ్యాక్సిమం డస్ నాట్ ఎగ్జిస్ట్, అలాగే ఎఫ్ మినిమం ఈజ్ ఈక్వల్ టు డస్ నాట్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకంటే కిందకి వచ్చి కొద్ది కంటే మినిమం నెంబర్ ఎంత అయిందని చెప్తాం, ఆల్రెడీ దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. దెర్ ఈజ్ నో మినిమం నెంబర్ టు ఎగ్జిస్ట్, కాబట్టి ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇంకేమున్నాయి, రూట్స్ నెంబర్ ఆఫ్ రూట్స్, నో రూట్స్. నెంబర్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనండి, లేదంటే నో రూట్స్ అనేది నో ప్రాబ్లం. అలాగే ఎఫ్ మ్యాక్సిమం అయింది, ఎఫ్ మినిమం అయింది. పీరియడిక్ ఫంక్షనా, పీరియడిక్ ఫంక్షన్, ఇది పీరియడిక్ ఫంక్షన్. మరి పీరియడ్ ఎంత, పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2π, ఓకేనా. ఈ కొసికెంట్ యొక్క గ్రాఫ్ ఇలాగ ఉంటుంది, కొసికెంట్ ఎక్స్ గ్రాఫ్ ఈ విధంగా మనం డ్రా చేయొచ్చు జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫంక్షన్ ఎక్కడ అన్డిఫైన్డ్ అవుతుందో అక్కడ మనం ఎజింటోడ్స్ గీసుకొని అలైన్మెంట్ కోసం అవి జాగ్రత్తగా గీసుకొని, అవి ఎక్కడ అన్డిఫైన్డ్ అవుతుందో అక్కడ మనం గ్రాఫ్ని టచ్ చేయకుండా జాగ్రత్తగా గీయాలి. అదొకటి చూసుకుని నెంబర్స్ ఒకటి, వాల్యూస్ ఒకటి చాలా ఇంపార్టెంట్. రూట్స్ ఏంటి, అలాగే ఎక్కడ అన్డిఫైన్డ్ అవుతుంది, ఎందుకు అన్డిఫైన్డ్ అవుతుంది, అవి కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని గ్రాఫ్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దాని పీరియడ్, రేంజ్, డొమైను, అలాగే మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇంటర్వల్స్ ఏదైతే ఉన్నాయో వాల్యూస్ కూడా మనం ఆ సొల్యూషన్ రాసాం, -∞ to -1 క్లోజ్ ఎందుకు పెట్టాం, ఓపెన్ ఎందుకు పెట్టుకుని, దీన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ ఫంక్షన్ యొక్క గ్రాఫ్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఓకే, వీ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.